శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ సాక్ష్యంగా వచ్చి ఒక పేద బ్రహ్మచారికి వివాహం జరిపించి సాక్షి గోపాలునిగా వెలసిన అద్భుతమైనటువంటి కథల్ని మనము విని ఉంటాం. కానీ ఇప్పుడు పరమేశ్వరుడే స్వయంగా సాక్ష్యంగా నిలబడి ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టి తద్వారా ఒక తండ్రి యొక్క ఆవేదనను తొలగించిన అద్భుతమైనటువంటి సంఘటన, నిజంగా జరిగినటువంటి ఒకానొక అద్భుతమైన సంఘటనని మనము వినుంటాం. ఈరోజు మనం వీడియోలో ఆ సంఘటనకు సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకుందాం. ఈ సంఘటన మనకు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అవళివనల్లూర్ అనేటువంటి ఒకానొక ఊరిలో జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన. చాలా కాలం క్రితం ఆ ఊరిలో ఒక పూజారి ఉండేవాడనమాట. అతనికి 2 కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే పోలికతో ఉంటారు. కమల పిల్లలు ఒకేలా ఉంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తన శాఖలోనే ఉన్నటువంటి 2 వరులకిచ్చి వివాహం చేస్తాడు ఆ పూజారి. వారిలో పెద్దల్లుడు కాశీయాత్రకని బయలుదేరతాడు వివాహమైన కొద్ది రోజుల తర్వాత. ఆనాడు యాత్రల సంగతి మనకు తెలిసిందే కదా. ఎలాంటి సౌకర్యాలు అనేటువంటివి ఉండవు కాబట్టి యాత్రకు బయలుదేరినటువంటి వాళ్ళు తిరిగి రావడానికి చాలా సమయం పట్టేది. అనుకున్నట్టుగానే కాశీయాత్రకు బయలుదేరినటువంటి పెద్దల్లుడు తిరిగి వచ్చేసరికి 4 సంవత్సరాలు పడుతుంది. ఈలోపుగా అతని భార్యకి మశూచి వ్యాధి సోకుతుంది. చాలా తీవ్రమైనటువంటి వ్యాధి సోకడంతో ఆమె మందులు వాడి ఎలాగోలా బ్రతికింది. కానీ రోగం తగ్గినా ముఖం మీద మచ్చలు మాత్రం అలాగే ఉండిపోయాయి. వ్యాధి చాలా తీవ్రంగా రావడం వలన ఆమె కంటి చూపు కూడా మందగించింది. అలాగే తల జుట్టు కూడా ఊడిపోయింది. ఆ పైన ఆ వ్యాధి తీవ్రత వలన ఆమె శరీర ఛాయ కూడా నల్లదనానికి వచ్చిందనమాట. వికృత రూపానికి వచ్చింది. ఈ రూపం మారిపోవడం వలన భర్త తిరిగి వచ్చిన తర్వాత ఆమెని గుర్తుపట్టలేకపోతాడు. ఈ సందర్భంలోనే అతని మరదలు పుట్టింటికి వస్తుంది. ఆమె అచ్చు అక్కలా ఉంటుంది కాబట్టి ఆమెను చూసి ఈమె నా భార్య అనుకొని భ్రాంతికి లోనవుతాడు ఆ పెద్దల్లుడు. అసలు భార్యను భార్యే కాదని అంటాడు. ఈ పూజారి బాధపడుతూ ఊరందరినీ పిలిపించి పంచాయతీ పెట్టించి తన భార్య సంబంధించినటువంటి విశేషాలను పెద్దల్లుడికి ఎంత వివరించి చెప్పినా కూడా అతను నమ్మకుండా ఊరంతా పూజారి పక్షమే ఉంటుంది అని చెప్పి అనుమానపడతాడనమాట. అయితే ఆ పూజారి 6 కాలాలలో నిత్యము పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. ఆ పూజారి యొక్క బాధకి అంతమనేదే లేకుండా పోయింది. చేసేదేమీ లేక తన బాధని పరమేశ్వరునితోనే మొరపెట్టుకుందామని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా బాధపడుతూ పరమేశ్వరుడితో తన గోడుని వెళ్ళబోసుకుంటాడనమాట ఆ పూజారి. స్వామి, నేను చేయగలిగింది ఏమీ లేదు, నీవే రావాలి, నీవే సాక్ష్యం చెప్పాలి అని చెప్పి స్వామిని వేడుకుంటాడు ఆ పూజారి. అలా పూజారి స్వామిని వేడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆలయం నుండి ఒక శబ్దం వినిపిస్తుందన్నమాట. నా సన్నిధి వద్దకు అందరినీ తీసుకొనిరా అన్న శబ్దం అనేది ఆలయం నుండి వస్తుందన్నమాట. ఆ పూజారి ఆశ్చర్యానికి లోనైపోయి వెంటనే ఊరికి వెళ్ళి ఊరి వాళ్ళందరినీ, తన అల్లుణ్ణి, కూతుర్ని అందరినీ తీసుకొని ఆలయానికి వస్తాడనమాట. ఆలయంలో అందరూ కలుసుకుంటారు. వెంటనే ఆలయానికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పరమేశ్వరుని ముందు భక్తితో నిలబడతారన్నమాట. అలా నిలబడేసరికి మశూచి వ్యాధి సోకినదే నీ భార్య, ఆమెను అగ్ని సాక్షిగా వివాహం ఆడావు అనే మాట ఆలయం నుండి వాళ్ళందరికీ కూడా వినపడుతుందన్నమాట. అంతేకాకుండా ఆ రోదిస్తూ ఉన్న ఆ అమ్మాయిని తీసుకొని ఆ పుష్కరంలో స్నానం చేసిరా అనే మాట కూడా ఆలయం నుండి వినపడుతుందన్నమాట. ఆ మాటలు వినపడిన వెంటనే అతను ఆ రూపం మారినటువంటి ఆ అమ్మాయిని తీసుకొని వెంటనే వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానం చేయటము, ఆమె యొక్క రూపం మారటము అన్నీ కూడా చకచకా జరిగిపోతాయి. వెంటనే అతడు ఆమెను తన భార్యగా స్వీకరిస్తాడనమాట. ఇదంతా చూసినటువంటి అక్కడి గ్రామస్తులు అందరూ కూడా భక్తితో చాలా పరవశించిపోతారనమాట. ఇలా పరమశివుడు అవళివనల్లూరులో సాక్షి నాయకేశ్వరుడిగా, ఎందుకంటే సాక్ష్యం చెప్పాడు కదా, అందుకని ఆయన సాక్షి నాయకేశ్వరుడిగా అవళివనల్లూరులో వెలిశాడనమాట. అవళ్ అంటే ఆ స్త్రీ అని, ఇవళ్ అంటే ఈ స్త్రీ అని, నల్లూరు అంటే మంచి ప్రదేశము అని. ఇక్కడున్నటువంటి స్వామి ఈ స్త్రీయే ఆ స్త్రీ అని చెప్పి సాక్ష్యంగా చెప్పారు కనుక
అక్కడ ఉన్నటువంటి స్వామిని సాక్షి నాయకేశ్వర్ అని చెప్పి అక్కడ జనం అందరూ కూడా పిలుచుకుంటారనమాట. ఇది అంతా కూడా కథ కాదు, ఇది యథార్థంగా జరిగినటువంటి సంఘటన అని చెప్పటం కోసం ఆ ఆలయపు గర్భగుడిలో ఈ కథ అంతా కూడా చెక్కబడి ఉంటుందన్నమాట. ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువారూర్ జిల్లాలోని అవళివనల్లూరు అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన దైవము పరమశివుడు అన్నమాట. ఆయన్ని ఇక్కడ సాక్షి నాయకేశ్వర్ అని పిలుస్తారు. అలాగే అమ్మవారు పార్వతీదేవిని సౌజ్ఞార నాయకి అని చెప్పి ఇక్కడ ప్రజలు కొలుచుకుంటారన్నమాట. మీకు ఈ ఆలయ విశేషాలు కనుక ముందే తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మరొక వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.